Hi viewers, welcome to Sanjeevani Gardens. This is Kanaya. So garden surface paina సుమారు 6 inches సూపర్ఫిషియల్ రెడ్ సాయిల్ లేయర్ గార్డెన్ నిండా వేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి దిమ్మ బ్రిక్స్ బ్లాక్, యాక్చువల్గా ఇది బోర్ పాయింట్. దీనిలోకి మట్టి చేరకుండా ఈ దిమ్మని ఇట్లా కట్టించాము. సో దీని పక్కన మీరు చూస్తున్నటువంటి ఈ గుంత ఇంకుడు గుంత, పర్కులేషన్ ట్యాంక్. దీని డైమెన్షన్ వచ్చి 4 feet ఇంటూ 8 feet ఇంటూ 8 feet. బిల్డింగ్ టెర్రస్ పైన పడిన వర్షం నీరు పైపు ద్వారా ఈ గుంతలోకి వచ్చే విధంగా ప్లాన్ చేశాను. ముందుగా మనము జేసీబీతో తవ్వించి తర్వాత 2 మనుషులను పెట్టి దాన్ని సక్రమంగా చేయించడం జరిగింది. ఇలా రఫ్గా తయారైనటువంటి ఇంకుడు గుంతను సిమెంట్ అండ్ బ్రిక్తో కలిపి పర్మనెంట్గా చేయించడం జరిగింది. ఇలా చేయించడం వల్ల ఇంకుడు గుంత కుంగిపోకుండా కూలిపోకుండా స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్తో ఉంటుంది. సో ఇది మనకి ఫుల్ షేప్లో ఇంకుడు గుంత లోపలి భాగాన్ని మనము చూస్తున్నాము. ఇది మనకు ఓవర్ ద గ్రౌండ్ కనిపిస్తున్న పర్కులేషన్ ట్యాంక్, ఇంకుడు గుంత షేప్. దీంతో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సిమెంట్ ప్లాస్టరింగ్ వర్క్ అయిన తర్వాత ఇంకుడు గుంత ఎంతో బ్యూటిఫుల్గా మన కళ్ళ ముందర కనబడుతుంది. ఇది ఫైనల్గా మనకు వచ్చినటువంటి అవుట్పుట్. ఇక్కడ ఇంకా ఒక ట్రిప్పర్తో సూపర్ ఫైన్ ఫర్టైల్ రెడ్ సాయిల్ తెప్పించడం జరిగింది. దీన్ని కూడా ఒక 6 inch లేయర్ లాగా గార్డెన్ అంతా కూడా లెవెల్ చేయడం జరుగుతుంది. గార్డెన్ నార్త్ ఈస్ట్లో బోర్ వేసి దానికి ఆనుకొని ఈ పర్కులేషన్ ట్యాంక్ను ఏర్పాటు చేయడం వల్ల హాట్ సమ్మర్లో కూడా మనకు వాటర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే ఈ ఇంకుడు గుంత అడుగు భాగంలో పెద్ద బౌల్డర్స్ 2 feet హైట్ వరకు వేయడం జరిగింది. తర్వాత 2 feet హైట్ పెద్ద కంకర వేయడం జరిగింది. ఆ తర్వాత 2 feet హైట్ చిన్న కంకర వేయడం జరిగింది. సో ఫర్దర్ డీటెయిల్స్ నెక్స్ట్ క్లిప్పింగ్లో చూద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.